డియర్ ఫ్రెండ్స్, ఈ పార్ట్ 5 వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 11.3 చెప్తున్నాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మా వీడియోలో మీ డౌట్ క్లారిఫై చేస్తాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సిసి వెబ్ న్యూస్కు స్వాగతం. ఇంతవరకు మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చూసాం. మనం 11.2 కంప్లీట్ చేసుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అది ఎగ్జామ్ మోడల్ చెప్పేస్తున్నాను మీకు. ఇప్పుడు 11.3 ఎక్సర్సైజ్ నెంబర్ ట్రిగ్నోమెట్రీ 11.3 మీరు జాగ్రత్తగా వినండి. చెప్పేది శ్రద్ధగా మనసు పెట్టి వినగలిగితే మీరు అనుకున్నటువంటి ట్రిగ్నోమెట్రీ ఈజీగా ఉంది. గతంలో చెప్పాను. ట్రిగ్నోమెట్రీ అంటే భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు అర్థమయ్యే విధంగా నేను మెల్లగా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కాకుంటే మీరు ఒకవేళ సందేహం వచ్చినప్పుడు ఒక సీక్వెన్స్గా పార్ట్ 1, తర్వాత పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఆ విధంగా చూడగలిగితే మీకు క్రమంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ విధంగా చూడండి. మీకు అర్థం కాకుండా ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను దాన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను. కానీ ఏ లెక్కనైనా వదిలేసి ఉంటే మీకు అది సందేహం ఉంటే అప్పుడు కూడా పలానా లెక్క అని చెప్తే కూడా నెక్స్ట్ క్లాస్లో నేను ఆ లెక్క వేసి మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 11.3 నేర్చుకుంటాం. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఎక్సర్సైజ్ నెంబర్ 11.3ని చూద్దాము. మొట్టమొదటి లెక్కనే వేస్తాను, కానీ కొంచెం జాగ్రత్తగా వినగలిగితే మీకు ఒక 2-3 లెక్కలు అర్థమైతే అదే విధంగా మీరు వేసుకుని వెళ్ళొచ్చు. కాకపోతే కాస్త మనసు పెట్టండి. నిమగ్నంగా వినగలిగితే మీకు అర్థం అవుతుంది. ఓకేనా? కానీ నేను ఇంగ్లీష్లో చెప్తాను. తెలుగు మీడియం పిల్లలకు కూడా నా వల్ల వీళ్ళంతవరకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెంబర్ 1, evaluate tan 36 degrees by cot 54 degrees. ఇది లెక్క. evaluate tan 36 by cot 54. తెలుగు మీడియం అయితే tan 36 by cot 54 విలువను కనుక్కోండి, లేదు గణించండి, లేదు సూక్ష్మీకరించండి, మీ ఇష్టం. ఒకసారి ఇంగ్లీష్లో కూడా ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan 36 by cot 54 అని అడగచ్చు. అడిగినా కూడా ఈ విధంగా వేయాలి. సరే, లెక్క రాసుకున్నాం. లెక్క రాస్తేనే మనం టెన్షన్ పడి ఈ లెక్క ఎలా చేయాలి, ఈ లెక్క ఫార్ములా ఏంటి, వద్దు. మనం లెక్కని మనం వేసే ముందుగా ఏం చేయాలి ముందే చెప్పాను మీకు. సొల్యూషన్ రాస్తాను, కోలన్ డాష్ రాశాను. గివన్ అంటే అర్థం ఏంటి, ఇచ్చిన లెక్క ఏంటి రాస్తాం. tan 36 degrees by cot 54 degrees. ఇంతవరకు ఇచ్చిన లెక్క రాసేసాం. ఇప్పుడు ఎలా చేయాలంటే పైన tan 36 ఉంది, కింద కాట్ ఉంది. tan వేరు, కాట్ వేరు. ఈ రెండింటిని కూడా మనం ఒకటిగా రాయడానికి, అంటే tan అంటే ఈ కాట్ ట్యాన్గానే మార్చుకోవాలి, లేదు tan కాట్గా మార్చుకోగలిగితే మనం అనుకున్నటువంటి సమాధానం లభిస్తుంది. చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు tan 36ని మనం కాట్గా ఎలా మార్చుకోవచ్చు. ఎలా చేద్దామంటే tan రాశాను. ఈ 36ని 90లో ఉండి 54 తీసేస్తే 36 వస్తుంది కనుక tan అలా రాశాను. 36 బదులు 90లో ఉంచి 54 డిగ్రీలు తీసేసేవాలి. తీస్తే 36 వస్తుంది. బై కాట్ 54 degrees. అర్థమైందా? అర్థం కాగదా? దీంట్లో కంగారు పడడానికి కానీ కన్ఫ్యూషన్ కావడానికి ఎలాంటి ఆస్కారం లేదు. tan ఉంది, ఇక్కడ కాట్ ఉంది. tan అలా రాశాను. 36ని 90 మైనస్ 54, 90లోంచి 54 తీసి 36 కాబట్టి ఇలా రాశాను. కింద కాట్ 54. ఏదైనా ఒక్కటి మార్చుకోండి. ఏంటి ఒకటి వచ్చింది, న్యూమరేటర్ అయినా మార్చుకోవచ్చు, లేదు న్యూమరేటర్ అలా పెట్టేసి డినామినేటర్ మార్చుకోవచ్చు. తెలుగు మీడియం పిల్లలు అయితే
లవాన్నైనా మార్చుకోవచ్చు, లేదా హారాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇలా మార్చుకున్నాం. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినగలిగితే ఇక్కడ రాస్తాను. సైన్ ఉంటుంది 90 మైనస్ తీటా. చూడండి, సైను కాస్గా మార్చుకోవాలి, కాస్ని సైన్గా మార్చుకోవాలి. ట్యాన్ ఉంటే కాట్గా మార్చుకోవాలి, కాట్ ఉంటే ట్యాన్గా మార్చుకోవాలి. అది ఇంప్లైస్ అని ఇంప్లైర్ అంటారు అనమాట. తర్వాత సీకెంట్ ఉంటే కొసీకెంట్గా మార్చుకోవాలి, కొసీకెంట్ ఉంటే సీకెంట్గా మార్చుకోవాలి. ఎలాంటప్పుడు అంటే 90 మైనస్ తీటా రూపంలో ఉండగలిగితే ఇది అలా మార్చుకోవాలి. అవునా? ఇక్కడ tan 90 మైనస్ 54 అంటే 90 మైనస్ తీటా ప్రకారం ఉంది కాబట్టి ఇక్కడ tan ఉంది. tan ఏంగా మార్చుకోవచ్చు? కాట్గా మార్చుకుంటాను. తీటా ఎంత ఉంది ఇక్కడ? 54 బై కాట్ 54 డిగ్రీస్. అర్థమైందా? tan 90 మైనస్ 54ని 90 మైనస్ 54 డిగ్రీస్ వచ్చింది. tan 90 మైనస్ తీటా రూపంలో ఉంది. అందువల్ల tan ఉంటే కాట్గా రాసుకోవాలా, కాట్ ఉంటే tan రాసుకోవాలా. tan ఉంది కాబట్టి కాట్ రాసుకున్నాను. ఇక తీటా బదులు ఎంత ఉంది ఇక్కడ? 54 ఉంది, అలా రాసుకున్నా. ఇప్పుడు కాట్ 54 డిగ్రీస్ బై కాట్ 54 ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకోసం అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వాల్యూస్ రెండు కూడా ఈక్వల్ అయింది, సమానమైంది కనుక దాని వాల్యూ 1. దేర్ఫోర్ ఇక్కడ కింద రాసుకోవాలి, రాయమంటే రాస్తా. ఓకేనా? ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ tan 36 బై cot 54 is equal to 1 అంతేమ్మా. Therefore, the value of tan 36 by cot 54 is equal to 1. అయిపోయింది లెక్క, కంగారు రావడం లేదు. కానీ ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. tan 90 మైనస్ తీటా ఉండగలిగితే సైన్ ఉంటే కాస్గా మార్చుకోవాలి, కాస్ ఉంటే సైన్ వేసుకోవాలి. tan ఉంటే కాట్ వేసుకోవాలి, కాట్ ఉంటే ట్యాన్గా మార్చుకోవాలి. సీకెంట్ ఉంటే కొసీకెంట్గా మార్చుకోవాలి, కొసీక్ ఉంటే సీకెంట్ మార్చుకోవాలి. అందువల్ల ఇక్కడ tan 90 మైనస్ 54 ఉంది. tan 90 మైనస్ తీటా ప్రకారం ఉంది కాబట్టి tan ఉంది కాబట్టి ఇక్కడ 90 ఉంది కాబట్టి కాట్ రాసుకున్నాను, తీటా బదులు 54 రాసుకున్నాను. ఓకేనా? మనం ఇంకో లెక్క వేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది, కంగారు పడలేదు. చూసి మెల్లగా వేసుకోండి. ఓకేనా? ఒకవేళ ఇది కూడా అర్థం కాకపోతే రేపు కామెంట్స్ పెడితే ఆ కామెంట్స్లో మీకు మరీ కొద్ది టైం ఎక్కువ తీసుకొని మీ డౌట్ మొత్తం క్లారిఫై చేస్తాను. మీరు ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఇంటర్మీడియట్లో మీరు టెక్నామెట్రీ అలవోగ్గా ఈజీగా వేయగలరు, సునాయాసంగా వేయగలరు. ఇది బేసిక్. దీని మీద కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు సునాయాసం వచ్చేస్తుంది, ఏం కంగారు పడలేదు. ఓకే, వేసుకుంటారమ్మా? వేసుకోండి. చూడమ్మా, మనం ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లము. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉంది మీకు, చూడండి. ఇదే మోడల్ ఉంది కనుక అది చెప్తాను, ఒకసారి మనసు పెట్టి వినండి. ఎవాల్యుయేట్ సీకెంట్ 35 బై కొసీకెంట్ 55 డిగ్రీస్ అన్నాడు. తెలుగు మీడి పిల్లలైతే సీకెంట్ 35 డిగ్రీస్ బై కొసీకెంట్ 55 డిగ్రీస్ విలువ కనుక్కోండి లేదా సూక్ష్మీకరించండి అంటారు. ఇంకా దాన్ని మనం ఇలాగే వెళ్తాం. మనం లెక్క రాసే ముందుగా సొల్యూషన్ రాయమని చెప్పాను. కొద్దిగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కనుక సొల్యూషన్ గివెన్ రాసేసాను. అదే తెలుగు మీడియం పిల్లలు అయితే ఇచ్చిన లెక్క రాస్తాము. ఏమి ఇచ్చాడు ఇక్కడ? సీకెంట్ 35 డిగ్రీస్ బై కొసీకెంట్ 55 డిగ్రీస్. ఇంతవరకు మనం ఏం చేస్తామంటే లెక్క, సొల్యూషను, గివెను ఇచ్చిన లెక్క రాసుకున్నాం. ఇప్పుడు ఇందాక ఏం చెప్పానంటే న్యూమరేటర్లో డినామినేటర్లో ఉండేటటువంటి ఏదైనా ఒక్కటి మార్చుకొని న్యూమరేటరు డినామినేటర్ సమానమే చూసుకోవాలి. ఇక్కడ సీకెంట్ ఉంది, ఇక్కడ కొసీకెంట్ ఉంది కాబట్టి సీకెంట్నైనా కొసీకెంట్గా మార్చుకోవాలి, కొసీకెంట్ని సీకెంట్గా మార్చుకోవాలి. మార్చే ముందు మనం ఏం చేద్దామంటే ఈజ్వల్ పెట్టుకున్నాను. ఏదైనా నేను ఇప్పుడు న్యూమరేటర్ మారుస్తాను.
ఇందా మార్చినట్టుగానే సీకెంట్ అలాగే ఉంది. 35ని 90లో ఉంచి 55 డిగ్రీలు తీసేస్తే 35 వస్తుంది. డౌట్ ఉందా? సెకండ్ 35 బదులుగా 90లో ఉంచి 50 తీసేసాను, తీస్తే 35 వస్తుంది. ఇలా రాసుకోవచ్చు కదా. 35 రాసుకున్నా ఒకటే, 90 - 55 దాకా రాసుకో తప్పలేదు. బై కొసీకెంట్ 55 డిగ్రీస్. ఇందాక చెప్పాం, ఏదైనా ఒక్కటి మాత్రం మార్చుకోవాలి, లేదంటే మనకు అనుకున్నటువంటి సమాధానం రాదు. ఇప్పుడు ఏం చేస్తాము, సీకెంట్ ఉంది 90 - 55 అంటే 90 - θ రూపంలో ఉంది. ఇక్కడ సీకెంట్ ఉంది కాబట్టి 90 - θ రూపంలో ఉంది. సీకెంట్ ఉంటే కొసీకెంట్ రాసుకోవాలి కాబట్టి సీకెంట్ని కొసీకెంట్ రాసుకున్నాను. θ 55 బై కింద కొసీకెంట్ 55 degrees is equal to 1. Therefore, cosecant 1. Therefore, ఈ దేని విలువ secant 35 degrees by cosecant 55 degrees వాల్యూ 1 అయిపోయింది. therefore పెట్టేశాను. therefore అయితే బాగా పెట్టాలి మనం. therefore అంటే దూరంగా పెడదాం. therefore secant 35 by cosecant 55 is equal to 1. అర్థమైందా? ఇందాక చెప్పినటువంటి లెక్క కానీ ఈ లెక్క కూడా ఒకే మోడలు, ఒకే మాదిరిగా ఉంది, ఒకే విధంగా ఉంది. మీరు కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అర్థమైందా? ఇక్కడ 35ని 90 - 55 రాసుకున్నాము. 90 - 55 90 - θ రూపంలో ఉంది కాబట్టి ఉంది. అందువల్ల సీకెంట్ ఉంటే కొసీకెంట్ రాసుకోవాలా, కొసీకెంట్ రాసుకున్నాను. ఇక్కడ ఎంత θ ఉంది 55, కింద డినామినేటర్ అలాగే ఉంది కాబట్టి కొసీకెంట్ 55 బై కొసీకెంట్ 55 ది వాల్యూ ఇస్ 1. ఎందుకోసంగా న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా ఈక్వల్ అయింది కాబట్టి దాని వాల్యూ 1. తెలుగు మీడియం పిల్లలైతే లవము హారము రెండు కూడా సమానం కనుక దాని వాల్యూ 1 కాబట్టి therefore secant 35 by cosecant 55 is equal to 1. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డివిజన్ అన్నమాట, 2 బై వేసాం. నెక్స్ట్ ఇంకో లెక్క చూద్దాం. ఓకేనా? అర్థమైందా? వేసుకోండి అమ్మా. ఇప్పుడు మొట్టమొదట మనం ఎక్సైజ్ నెంబర్ 11.3లో మొదటి లెక్క వేసాము. ఆ విధంగా ఉండేటటువంటి ఒక ఎగ్జాంపుల్ లెక్క వేసాము. ఇప్పుడు అదే ఎక్సైజ్ అంటే 11.3 అంటే 11.3 ఎక్సైజ్లో రెండో ప్రాబ్లం వేస్తున్నాము. ఓకేనా? ఏంటంటే ఎవాల్వేట్ cos 12 degrees minus sin 78 degrees. అర్థమైందా? ఎవాల్వేట్ cos 12 degrees minus sin 78. మనం కంగారు ఎందుకండి, ఏం పర్లేదు కదమ్మా. ఎందుకోసం అంటే సొల్యూషన్ మొట్టమొదటి రాసేస్తాను, తర్వాత కోలన్ డేస్ పెట్టాను. ఇంత మునుపు ఏ విధంగా అయితే మనం రాసామో ఆ విధంగా గివన్ రాశాను. ఏమి ఇచ్చాడు వాడు అక్కడ, cos 12 degrees మైనస్ sin 78 degrees ఇచ్చేసాడు. ఇందాక న్యూమరేటర్ డినామినేటర్ అంటే భాగహారం రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు తీసివేత సబ్ట్రాక్షన్ రూపంలో ఇచ్చున్నాడు. ఏది ఇచ్చినా కూడా మనం కంగారు పడే అవసరం లేదు. ప్రశాంతంగా ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. ఇందులో కూడా ఏదైనా ఒక్కటి మాత్రమే మార్చుకోవాలి. కాస్ని సైన్గా మార్చుకోవచ్చు, సైన్ కాస్గా మార్చుకుంటే మనకు అనుకున్నటువంటి సమాధానం వచ్చేస్తాయి. ఎలా మార్చుకుంటామంటే ఇప్పుడు చూడు, కాస్ 12ని 90 మైనస్ 78, 90లో ఉండి 70ని తీసేస్తే 12 మైనస్ సైన్ 78 అలాగే ఉంది. అర్థమైందా? డౌట్ ఉందా? డౌట్ లేదు కదా? ఓకేనా? ఇప్పుడు కాస్ 90 మైనస్ θ,
కాస్ ఉంది. 90 మైనస్ థీటా రూపంలో ఉంది. కాస్ ఉంది, కాస్ ఉంటే సైన్. అందువల్ల ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ రెండు పెట్టారు. సైన్ ఉంటే కాస్ వేసుకోవాలా, కాస్ ఉంటే సైన్. కాబట్టి కాస్ ఉంది కనుక సైన్ వేసుకున్నాను. థీటా బదులు 78 అలాగే ఉంది. మైనస్ సైన్ 78 డిగ్రీస్. అర్థమైందా? కాబట్టి ప్లస్ సైన్ 78 డిగ్రీస్కి మైనస్ 78 డిగ్రీస్ క్యాన్సిల్ పోయింది. ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ మనం 0 వచ్చింది. దేర్ ఫోర్ ది వాల్యూ ఆఫ్ కాస్ 12 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? అసలు కష్టపడడానికి అవకాశమే లేదు. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను, మీకు అర్థమైందంటే వదిలేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఓకే, అట్టే రాసుకోండి. నెక్స్ట్ లెక్క వెళ్తాను. ఓకేనా? లెక్క రాసుకున్నారా? చూడండి, సొల్యూషన్ రాస్తాను. సొల్యూషన్ మా అన్ని లెక్కలు కూడా ఇలా రాసుకొని కొంత టైం ఒక సెకండ్ 2 సెకండ్లు 1 నిమిషం ఉంటుంది కాబట్టి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. రాయాలి తీరు కూడా ఇలాగే రాయాలి. సొల్యూషన్ ఏమి ఇచ్చాడు గివన్ ఇక్కడ? గివన్ tan 26 tan ఇంటూ tan 64 డిగ్రీస్. మొదట భాగాహారం వేసాం, రెండోది మనం సబ్ట్రాక్షన్ వేసాం, అంటే తీసివేత వేసాము. ఇది మల్టిప్లికేషన్స్ అంటే గుణకారం అన్నమాట. చూడండి, రెండు పెంచుకుంటా ఉంది. ఇప్పుడు కూడా ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అంటే ఇందాక చెప్పే విధంగానే ఇవి ఒకటి మార్చుకుంటాడు. ట్యాన్ ఉంది, 26ని 90లో ఉంచి 64 తీసేస్తే 26 వస్తుంది కనుక ఆ 26 బదులు 90 మైనస్ 64 రాసుకున్నాను. ఇంటూ ట్యాన్ 64 అలాగే ఉంది. డౌట్ ఉందా? ఇప్పుడు 90 మైనస్ థీటా రూపంలో ఉంది, ముందు ట్యాన్ ఉంది. 90 మైనస్ థీటా రూపంలో ఉంది, ట్యాన్ ఉంది కనుక కాట్ రాసుకుంటాము. ఈజ్ ఈక్వల్ టు కాట్ 64 ఇంటూ ట్యాన్ 64. దీని విలువ ఎంత? 1. ఎలా అంటే సిన్స్ పెట్టి రాస్తాను. tan theta ఇంటూ cot theta is equal to 1. The value of tan theta into cot theta 1. ఆ రూపంలోనే చూడండి, cot 64 tan 64, tan 64 into cot 64, tan theta into cot theta లేదా cot theta into tan theta రెండు పెంచుకుంటే విలువ 1. కాబట్టి దీని విలువ 1. Therefore tan 26 into tan 64 degrees is equal to 1. అర్థమైందా? tan ఇంకోసారి చెప్పంటారా? అర్థమైందా? ఓకే, వేసుకోండి అన్నమాట. లెక్క చూడండి. ఇది ఎవాల్వేట్ కొసీకెంట్ 31 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 59 డిగ్రీస్. అంటే నేను 4 నంబర్ వేశాను, కాకుండా మీరు చూసుకోండి. 11.3లో ఉండేటటువంటి ఎవాల్వేట్ కింద వచ్చే లెక్కలు మొత్తం కూడా నేను అటు ఇటు వేస్తున్నాను. అన్ని లెక్కలు కూడా వేస్తున్నాను, కానీ అది చూసుకోండి మీరు. ఇప్పుడు ఏం చేయాలి? లెక్క చూస్తానే మొట్టమొదటి మనం చేయాల్సింది సొల్యూషన్ రాస్తాను. కోలన్ డేస్ రాశాను, గివన్ రాశాను. ఏమి ఇచ్చారు? కొసీకెంట్ 31 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 59 డిగ్రీస్ అని ఇస్తాను. ఇందులో మనం ఏం గమనించాల్సిందంటే ఏదైనా ఒక్కటి ఆల్రెడీ మనం వేస్తున్నాం ఈ మోడల్. కొసీకెంట్ని కానీ సీకెంట్ని కానీ ఈ రెండిట్లో ఏదో ఒక్కదాన్ని మనం మార్చుకుంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా మార్చుకుంటామంటే కొసీకెంట్ అలా పెట్టేశాను, 31ని 90 మైనస్ 59 డిగ్రీస్ రాశాను. చూడండి, 90 నుండి 59 తీసేస్తే 31 డిగ్రీ. అదేవిధంగా సీకెంట్ అలాగా పెట్టేశాను, ఏం మార్పు చేయాల. ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 59 ఏ రూపంలో ఉందంటే 90 మైనస్ థీటా రూపంలో ఉంది.
అలాంటప్పుడు కొసీకెంట్ ఏమవుతుంది, కొసీకెంట్ సీకెంట్గా మారిపోతుంది. కాబట్టి సీకెంట్ రాశాను, థీటా అంటే 59 డిగ్రీస్ మైనస్ ఆల్రెడీ మనకు అలాగే ఉంది సీకెంట్ 59 డిగ్రీస్. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. Therefore, the value of cosecant 31 minus secant 59 degrees equal to 1. రాస్తాం. Therefore, cosecant 31 degrees minus secant 59 degrees is equal to 1. అర్థమైందా? మనం ఇంకా రాయదలుచుకుంటే కూడా ఇంకేం లేదు రాయడానికి కూడా. సిన్స్ పెట్టి రాయాలంటే రాసుకోండి, ఇలా పెట్టుకొని 90 నుంచి 59 డిగ్రీలు తీసేస్తే 31 డిగ్రీ వస్తుంది, అంతనే కదా. అలా రాసుకోవచ్చు, లేదంటే కూడా వదిలేయవచ్చు, లేదనుకుంటే కూడా వదిలేయవచ్చు. రాసుకున్నారా? ఎవాల్యుయేట్ sin 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75. సొల్యూషన్ రాశాను, రాస్తున్నాను కూడా. కోలన్ డాష్ గివన్ sin 15 డిగ్రీస్ రాశాను, సీకెంట్ 75 డిగ్రీస్. ఏదైనా ఒక్కటే మార్చుకోవాలనుకున్నాము, నేను సైన్ మార్చుకుంటాను. సైన్ మార్చేటప్పుడు సైన్ అలాగా పెట్టాను. 15 డిగ్రీలని 90 మైనస్ 75గా రాసుకోవచ్చు, రాశాను కూడా. సీకెంట్ 75 అలాగే ఉంది. 90 మైనస్ 75 90 మైనస్ థీటా లాగా ఉంది, సైన్ ఉంది. 90 మైనస్ థీటా ఉంది, సైన్ ఉంది, కాబట్టి కాస్ రాస్తాము. కాస్ థీటా బదులు 75 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 డిగ్రీస్. మనకు ఫార్ములా అవుతుంది, ఏంటంటే కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఇప్పుడు 1. కాబట్టి కాస్ 75 ఇంటూ సీకెంట్ 75, కాస్ థీటా సీకెంట్ థీటా, ఇక్కడ థీటా థీటా 75 కాబట్టి కాస్ 75 ఇంటూ సీకెంట్ 75 ఉంది. ఇది కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా రూపంలో ఉంది కనుక దీని వాల్యూ 1. ఇది మనం ట్రిగ్నామెట్రీ రేషియోస్లో మీకు చెప్పున్నాను, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫైనల్గా ఏం చేస్తాము, దేర్ఫోర్ సైన్ 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1. రాసుకున్నామ్మా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా వద్దా? వెరీ గుడ్, నేర్చుకోండి. ఇప్పుడు ఇంతవరకు మనం ఎక్సైజ్ 11.3లో ఎవాల్యుయేట్ అనేటటువంటి దాని కింద ఉండేటటువంటి రోమన్ అయితే ఉంది, దాన్ని మామూలుగా వేసుకున్నాం. తర్వాత 2 లెక్కలో అంటే షో దట్ ఉంటుంది, చూడండి కావాల్సి ఉంటాయి. షో దట్ రాసుకోండి మీరు. షో దట్ రాసారా? tan 48 ఇంటూ tan 16, tan 48 ఇంటూ tan 16 ఇంటూ tan 42 ఇంటూ tan 74 is equal to 1. Show that tan 48 degrees into tan 16, tan 42, tan 74 degrees 1. ఓకేనా? ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ రాస్తాను, జాగ్రత్తగా వినండి. గివన్ రాసిన తర్వాత ఏవైతే ఇచ్చాడో అది రాస్తాను లెక్క. tan 48 ఇచ్చాడు, తర్వాత tan 16 డిగ్రీస్ ఇచ్చాడు, తర్వాత tan 42 డిగ్రీస్ ఇచ్చాడు, tan 74 డిగ్రీస్ ఇచ్చాడు. దీన్ని LHS అనుకుంటాం. ఎందుకోసం అంటే వాడు షో దట్ అన్నాడు, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, అది రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. లేదు మీకు అంత కష్టం ఉన్నట్టు లెక్క రాసుకుంటాము తర్వాత.
ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే LHS తీసేస్తాను, నెక్స్ట్ రాస్తాం. ఇచ్చిన లెక్క ఈజ్ ఈక్వల్ టు 1 అలా ఉంది. ఇప్పుడు ఇది LHS, అది RHS. అంటే నాకు ఎడ చేత పక్క ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అది RHS రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. కాబట్టి దీన్ని తీసుకొని అది మనం రుజువు చేయాల్సి ఉంటుంది, ప్రూవ్ చేయాలి, సో దట్ చూపించాలి. ఎలా చూపిస్తామంటే LHS తీసుకుంటాను. LHS అంటే అర్థం ఏంటి? ఈ భాగం LHS అవుతుంది. ఏంటి ఇక్కడ? tan 48 degrees, tan 16 degrees, tan 42 degrees, tan 74 degrees రాసుకున్నాం. ఇందులో 1, 2, 3, 4 ఉంది. అన్నీ కూడా ఒకదానొకటి మల్టిప్లై చేస్తుంది, పెంచుకుంటుంది. జాగ్రత్తగా వినండి. ఇందులో 2 మాత్రం మనం మార్చుకోవాలి. ఏ 2 అయినా మార్చుకోవచ్చు. నేను ఈ ముందు ఉండేటటువంటి 2 మార్చుకుంటాను. లేదు ఇది మార్చుకున్నా కూడా వాల్యూ తప్పు రాదు, కరెక్ట్గా వస్తాయి. ఈజ్ ఈక్వల్ టు ఎలా అంటే దీన్ని tan రాశాను. 48కి రావడానికి 90 - 42 రాసుకోవచ్చా? 90 నుండి 42 పోతే 48. ఈ tan 60ని tan అలా ఉంది, 90లో ఉండి 74 తీసేస్తే 16. ఇకపోతే ఈ 2 అలాగా రాసుకుంటా. tan 42, tan 74. అర్థమైందా? కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇక్కడ? tan 90 - 42, 90 - θ లోపల ఉంది. 90 - θ tan cot రాసుకోవచ్చు. కాబట్టి cot θ అంటే 42. అదేవిధంగా దీన్ని కూడా cot 74. మిగిలిన అలాగే రాసేస్తాను. tan 42, tan 74 degrees. అర్థమైందా? ఈ 2 మాత్రం మార్చుకున్నాను. దీని వాల్యూ tan 90 - 42, 90 - θ ప్రకారం ఉంది. tan ఉంది కనుక tan cot ఉంది కాబట్టి cot 42. అదేవిధంగా cot 74. ఈ 2 అలాగే ఉంది. దీని చూడండి cot 42, ఇంకెక్కడ 40 ఉంది, tan 42 పక్క రాశా. తర్వాత cot 74, tan 74. ఈ 2 విలువ 1, వీటి విలువ 1. ఎందుకంటే సిన్స్ పెట్టాము. tan θ ఇంటూ cot θ ఈజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చు, లేదా cot θ ఇంటూ tan θ ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా రాసుకోవచ్చు. tan θ ఇంటూ cot θ 1, లేదా cot θ ఇంటూ tan θ 1 కాబట్టి cot 42 ఇంటూ tan 42 వాల్యూ 1, cot 74 ఇంటూ tan 74 1, 1 ఇంటూ 1 1. Therefore, the value of tan 48 is equal to ఏంటిది? is equal to RHS. is equal to RHS వచ్చేసింది. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు ఇది కూడా 11.3లో అన్ని లెక్కలు నేను ఒక విధంగా ఆర్డర్గా లేకుండా ఏది ముందు వెనకాల వేసుకుంటున్నాను, మీరు సరి చూసుకోండి. ఇది వచ్చిందే షో దట్ అనేటటువంటిది ఉంది కదా, అది 2వ లెక్క. మన షో దట్ cos 36 ఇంటూ cos 54 మైనస్ sin 36 ఇంటూ sin 34 0. మనం ఇదే మెథడ్ వేస్తాం. దీనికి వేరే ఫార్ములాస్ ఉన్నాయి, అది కంటెస్ట్ పెట్టాల్సి వస్తుంది. అతి తక్కువ టైంలో మన ట్రిగ్నోమెట్రీని నేర్చుకోవడానికి అవకాశం ఎలా ఉంటుందో ఆలోచించి ఈ మెథడ్ చెప్తున్నాం. కాబట్టి మీరు కొంచెం వినండి. అదే ఒకే మెథడ్స్ వేస్తాం. ఓకేనా? ఏం చేస్తాం? సొల్యూషన్ గివెన్ రాసేసాను. వాడు ఏమి ఇచ్చేసాడు? cos 36 cos 54 degrees మైనస్ sin 36 sin 54 degrees is equal to 0.
ఇప్పుడు దీన్ని LHS అంటాం, దాన్ని RHS అంటాం. కాబట్టి LHS తీసుకొని RHS చూపించాలి. ఓకేనా, చూద్దాం. LHS ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే cos 36 ఇంటూ cos 54 degrees మైనస్ sin 36 ఇంటూ sin 54 degrees. ఇప్పుడు ఈ రెండు మార్చుకుంటాం. ఈ రెండు మార్చుకోవచ్చు, ఆ రెండు కూడా మార్చుకోవచ్చు, మీ ఇష్టం. మనం ఈ రెండు మార్చుకుంటాం. cos 36 అంటే 90 మైనస్ ఎంత రాసుకోవచ్చు, 90 మైనస్ 54. 90లో నుంచి 54 తీసేస్తే 36. అదేవిధంగా కాస్ 54 ఎట్లా రాస్తామంటే 90 మైనస్ 36. 90లో నుంచి 36 తీస్తే 54. ఈ మిగిలింది అలాగే ఉంది. sin 36 అలా ఉంది, sin 54 degrees కూడా అలాగే ఉంది. ఓకేనా. ఇప్పుడు 90 మైనస్ థీటా రూపంలో ఉంది, కాస్ ఉంది. 90 మైనస్ థీటా రూపంలో ఉంది, కాస్ ఉంది. కాస్ ఉంటే సైన్ రాసుకోవాలా, కాబట్టి సైన్ రాసేసాను. 54 degrees అలాగే ఉంది, దీన్ని కూడా సైన్ రాసేసాను. 36 degrees అలాగే ఉంది, మైనస్ సైన్ 36 ఇంటూ సైన్ 54 degrees. ఇది అలాగే పెట్టేసాను. చూడండి, sin 54 sin 36 sin 54 sin 36 రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు RHS. sin 54 ఇంటూ sin 36 మల్టిప్లికేషన్ ఎలా రాసుకోవచ్చు, sin 36 ఇంటూ sin 54 రెండిటికి క్యాన్సిల్ అయిపోయి మనకు 0 వచ్చింది. ఆ 0 RHS కాబట్టి RHS రాసుకున్నాం. ఓకేనా, అర్థమైందా, రాసుకున్నారా? ఇప్పుడు ఇంకొక లెక్క చెప్తాను, చూడండి. చెప్పేటప్పుడు మీరు రాసుకోవాలి. ఓకేనా. ఇఫ్ tan 2a ఈజ్ ఈక్వల్ టు tan 2a ఈజ్ ఈక్వల్ టు cot a minus 18 cot a minus 18 degrees where 2a is an acute angle, where 2a is an acute angle, find the value of a. Find the value of a. If tan 2a is equal to cot a minus 18 degrees, where 2a is an acute angle, find the value of a. రాసుకున్నాము, రాసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, భయపడలేదు. లెక్క పెద్దగా ఉంది కదా, ఆన్సర్ కూడా పెద్దగా ఉంటుందో కంగారు వద్దు. మనం మొట్టమొదట రాయాల్సింది ఏంటంటే సొల్యూషన్ రాసేసాను, గివెన్ రాసేసాను. ఏమి రాస్తారు ఇక్కడ, tan 2a ఈజ్ ఈక్వల్ టు cot a minus 18 degrees ఇచ్చేసారు. అవునా, ఇక్కడ tan ఉంది, ఇక్కడ cot ఉంది. మనం ఏం చేయాలి, రెండు కూడా ట్యాన్లో కన్నా మార్చుకోవాలి, కాట్లో కన్నా మార్చుకోవాలి. ట్యాన్ కాట్ కన్నా మార్చుకోవాలి, లేదా కాట్ ట్యాన్లో మార్చుకోవాలి. కానీ ఇది ఈజీగా ఉంటుంది, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎలా మారుస్తామంటే, గతంలో ఏం చెప్పాం చూడండి, ఇక్కడ ట్యాన్ కాట్, అందుకని దీని ఏం చేసి కాట్ 90 మైనస్ 2a రాసుకుంటే ఈజ్ ఈక్వల్ టు కాట్ a మైనస్ 18 degrees. చూడండి, కాట్ 90 మైనస్ a, 90 మైనస్ థీటా ఉంది కాబట్టి కాట్ 90 మైనస్ థీటా కాట్ ఉంటే ట్యాన్. చూడండి, సరిపోయింది కదా. tan 2aని
90 మైనస్ 2a రాసేసాము. అర్థమైందా? ఈ కాట్ పోయింది. 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 18 డిగ్రీస్. 90 ఎలా ఉంది, ఇలా తీసుకొస్తే ప్లస్ 18, ఏ అదే విధంగా ఉంది. ఈ 2 ఆపకు వెళ్తే 2a, 2 కూడితే 108 ఈజ్ ఈక్వల్ టు 3a, లేదా 3a ఈజ్ ఈక్వల్ టు 108, a ఈజ్ ఈక్వల్ టు 108/3 ఈజ్ ఈక్వల్ టు 3 3 9 3 6 18. therefore a ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్. అర్థమైందా? చూడండి, tan 2a ఎలా రాసుకోవచ్చు. ఒకవేళ చూడండి సైన్ 2a అని అనుకోండి, అప్పుడు దాన్ని మనం కాస్ 90 మైనస్ 2a రాసుకోవచ్చు కదా. అందువల్ల tan 2aని కాట్ 90 మైనస్ 2a రాసుకుంటాము. ఎందుకోసం, ఇది కాట్ ఉంది కాబట్టి ఇది కాట్ మార్చేస్తాం. కాట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము, 90 మైనస్ 2a, a మైనస్ 18 కాబట్టి 90 ఎలా ఉంది, 18కి c పక్క వస్తే ప్లస్ 18 అయిపోతుంది. a అలా ఉంది, మైనస్ 2a అటు వెళ్ళిపోతే ప్లస్ అయిపోయింది. 2 కూడుకుంటూ 3a, 90 ప్లస్ 18 108, 3a ఇది 108. therefore a ఈజ్ ఈక్వల్ టు 108/3 ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్ వచ్చేసింది. అర్థమైందా? వేసుకుంటారా? మనం రాసేట్టుకుంటే ఇలా రాసుకోవచ్చు. హెన్స్ ది వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు తప్పలేదు, రాసుకోండి, కింద రాసుకోండి. హెన్స్ ది వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 36 డిగ్రీస్. తప్పలేదు, కింద రాసుకోండి. రాసుకోకుండా ఇలా వదిలితే కూడా తప్పేం లేదు, ఆన్సర్ కరెక్టే. ఓకేనా? అర్థమైందా కదా? మనం అర్థమైందా? మీరు ఇక ఈ ఎక్సర్సైజ్లో అంటే 11.3లో ఇంకొక 4 లెక్కలు ఉన్నాయి. ఒక 2 లెక్కలు పెద్ద లెక్కలు ఉన్నాయి, ఇంక 2 చిన్న లెక్కలు, ఒక ఉదాహరణ లెక్కలు 1 2 ఉన్నాయి. అంటే ఒక 5 రకాల లెక్క ఉంది. అది మీరు వేసి చూడొచ్చు కూడా. ఆ పెద్ద లెక్కలు కావాల్సిన నెక్స్ట్ నేను పార్ట్లో నేను చెప్తాను. మీరు ఇది వేసి చూడండి. తెలియకపోతే మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు ఏ లెక్క మీకు అర్థం కాలేదో అది పెడితే నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటి, అర్థం కానప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఇలా చూడగలిగితే మీకు క్రమంగా పూర్తిగా అర్థం అవడానికి అవకాశం ఉన్నాయి. ఆ పని చేయండి. అదే కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ డౌట్స్ని కామెంట్స్ ద్వారా మాకు చెప్పండి. అందువల్ల మీకు డౌట్స్ని క్లారిఫై చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు తొందరగా నేర్చుకోవచ్చు కూడా. ఓకేనా? నెక్స్ట్ పార్ట్లో ఆ 3 లెక్కలు 4 లెక్కలు ఉంది కదా, అది చూసేస్తాము. నెక్స్ట్ 11.4 ఒక పార్ట్లో చెప్పేస్తాము. దాదాపు ఇంకో 11.1 ఉంది, అది ఒక పార్ట్. ఎందుకంటే అది పెద్ద లెక్కలు కన్ఫ్యూజన్ అవుతా ఉద్దేశంతో నేను మెల్లగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ నాన్న. మీరు హ్యాపీ కష్టపడండి, నేర్చుకోండి. టెక్నామెట్రీని బాగా తప్పిది కావడానికి అనేకసార్లు వేయండి. ఆ ఫార్ములాస్ చదవండి, కంఠస్థం పెట్టండి, టెక్నామెట్రీ రేషియోస్ నేర్చుకోండి, టెక్నామెట్రీ టేబుల్స్ ఆ వాల్యూస్ నేర్చుకోండి. మీకు ఇంటర్మీడియట్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? బాయ్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.